హాయ్ అమ్మా. నేను డైరెక్ట్గా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతూ ఉన్నాను. ఇంటిని అందరం చాలా నీట్గా ఉంచుకుంటాం, మీరు కూడా చాలా నీట్గా అందంగా ఉంచుకుంటారు. కానీ మీ మైండ్ని ఎంత నీట్గా ఉంచుకుంటున్నారు, ఎంత అందంగా ఉంచుకుంటున్నారు ఆలోచించారా ఎప్పుడైనా? ఎవరు ఆలోచించమ్మా. చెత్తనంతా చేర్చుకుంటుంటాము బ్రెయిన్లోకి. లేనిపోని విషయాలు, వాళ్ళ విషయాలు, గాసిప్స్, నెగిటివ్ థింకింగ్, ఏవేవో నెగిటివ్ మాటలు, చిన్నప్పుడు ఎవరో మనల్ని ఏదో అన్న కామెంట్, ఇవన్నీ పెట్టుకొని నిద్ర కూడా పట్టదు. నాకు వచ్చే క్లయింట్స్లో సగం మంది చెప్పే ప్రాబ్లం ఏంటి అంటే, మాకు నిద్ర పట్టదు. ఎందుకు పట్టదుమా? మనిషి అన్న తర్వాత పగలంతా పనిచేస్తే రాత్రి అలా పడుకోనా కానీ నిద్రపోవాలి కదా, ఒక హాఫ్ అన్ అవర్ లోపల నిద్ర రావాలి. సో వాళ్ళు అదృష్టవంతులు అన్నిటికంటే, అందరికంటే కదా, ప్రశాంతంగా నిద్రపోయేవాళ్ళు. ఆలోచించుకోండిమా, ఆలోచించుకుందాము. నేను కూడా ఒకప్పుడు ఉండేదాన్ని, చాలా విషయాలు బుర్రలోకి పెట్టుకొని నిద్ర పట్టకుండా చాలా బాధపడుతూ ఉండేదాన్ని. నేనైతే మారిపోయాను కాబట్టి నేను ఇంక్లూడ్ చేసుకోను మీతో. మీలో కూడా నాలాగా చాలామంది ఉండుంటారు లేని వాళ్ళ గురించి ఈ టాపిక్. సో ఎప్పుడో మన తమ్ముడు అన్న ఒక మాట అన్నారు, అది పట్టుకొని బిగుసుకొని పోయి వాళ్ళతో నెలలు సంవత్సరాలు మాట్లాడడం. మనం మాట్లాడకపోగా మన బిడ్డలకు కూడా అదే నేర్పిస్తాం. ఒరే మీ మేనమామ ఇలా అన్నాడురా, నేను చాలా హర్ట్ అయ్యాను అంటే బిడ్డలు ఆటోమేటిక్గా అమ్మ వైపు ఉంటారు. సో వాళ్ళు మాట్లాడరు, వాళ్ళకు కూడా ఒక నెగిటివ్ ఫీలింగ్ వచ్చేస్తుంది. అలానే మన సిస్టర్స్ గురించి, ఎప్పుడో ఒక డ్రెస్ మంచిగా తీసుకునింది, లేదా ఒక నగ ఎక్స్ట్రా తీసుకునింది మీ పిన్ని లేదా మీ పెద్దమ్మ నన్ను చాలా అన్యాయం చేసింది, లేదా అమ్మ నాన్న ఒక ఎకరా ఎక్స్ట్రా ఇచ్చారు అక్కకో అన్నకో చెల్లెలికో తమ్ముడికో. ఏమవుతుందమ్మా, ఒక ఎకరా మనం సంపాదించుకోలేమా? దాని మీద హస్బెండ్తో చెప్పుకుంటాము, పిల్లలతో చెప్పుకుంటాము. సో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తాము. పోతే పోయిందిలే, ఏముంది, ఒక ఎకరా కష్టపడితే వచ్చేస్తుంది కొన్ని రోజులని అనుకోము. మన బిడ్డలకు మాత్రం 100 ఎకరాలు ఇస్తాము, కానీ సిబ్లింగ్స్కి 1 ఎకరా ఇస్తే ఒప్పుకోలేము. అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మా అందరూ అని కాదు, కొంతమంది. అందరికీ 100 ఎకరాలు ఉండకపోవచ్చు. ఒక 5 ఎకరాలలో 10 ఎకరాలు హాఫ్ ఎకరా ఇస్తే కూడా ఒప్పుకోలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అలానే గాసిప్స్, ఎక్కడ లేని గాసిప్స్ అన్నీ బుర్రలో పెట్టుకుంటాము. మనల్ని ఎవరైనా ఒక చిన్న కామెంట్ చేశారనుకోండి, ఏంటి ఇలా అయిపోయావు, ఏంటి నువ్వు అప్పుడు అలా ఉండేదానివి, మొహం ఏంటి ఇలా అయిపోయింది, అది ఈజీగా తీసుకోమ్మా. ఏమైపోయాను అద్దంలో 100 సార్లు చూసుకొని. వాళ్ళు మనల్ని విసిగించడానికి కూడా అంటారు, అది కూడా మనకు తోచదు. సో దాన్నే అనుకొని ఇంట్లో అందరికీ చెప్పుకొని బాధపడిపోయి, కొంతమంది అయితే ఏడ్ చేసుకొని ఇవన్నీ పెట్టుకుంటాం. ఉదయం లేచి పేపర్ చూస్తే ఇలాంటి న్యూస్లే ఉంటాయి, మన సీరియల్స్లో ఇలాంటివే ఉంటాయి. హాయిగా నవ్వుకునేవి, సరదాగా ఉండేవి ఏవి ఉండడం లేదమ్మా. కానీ అప్పుడు మనం కదా మారాలి. ఎవరైతే బ్రెయిన్ని లేదా మెదడుని ఫ్రెష్గా ఉంచుకుంటారో ఆ ఫ్రెష్నెస్ వాళ్ళ ఫేస్లో తెలుస్తుందా. మీరు అన్నీ మోస్తూ ఉంటే చాలా భారంగా ఉంటుంది మీ మొహం, మీ కళ్ళు కూడా అలానే కనిపిస్తాయి. ఒక మనిషిని చూస్తే కనుక్కోవచ్చు వీళ్ళు ఫ్రెష్ మైండ్తో ఉన్నారా లేదా అనేసి. ఎందుకు మొయ్యాలి మన్ని, ఎందుకు మొయ్యాలి మనతో పాటుగా? ఇవి కొంతమంది ఎంతవరకు క్యారీ చేస్తారంటే లాస్ట్ మినిట్ వరకు చేస్తారు. వాళ్ళకి 80 ఏళ్ళు వచ్చినా 85 ఏళ్ళు వచ్చినా కానీ క్యారీ చేస్తూ ఉంటారనమాట. అవసరమా అమ్మా? రేపు ఏమవుతుందో తెలీదు. మన వాళ్ళతో సరిగ్గా ఉండము, హ్యాపీగా మాట్లాడుకోవచ్చు కదా, లేదా ఆ నెగిటివిటీ స్ప్రెడ్ చేయకుండా ఉండొచ్చు కదా. కొంతమంది పని కట్టుకొని పక్కన వాళ్ళకంతా చెప్తూ ఉంటారు, వాళ్ళకి ఇదే పని. ఉదయం లేచి ఫోన్లు, ఆమె ఇట్లా నింది, అది ఇట్లాంటిది, ఇది ఇట్లాంటిది, ఇదే కబుర్లు. చాలామంది అమ్మా, అంటే మగవాళ్ళలో తక్కువ ఉంటాయంటారు, ఎందుకంటే వాళ్ళు బిజీగా ఉంటారు కాబట్టి. ఇప్పటికి కూడా బిజీ లేని ఆడవాళ్ళకి ఇలా స్ప్రెడ్ చేయడమే అన్నమాట. దీనివలన ఇంత ఆనందం వస్తుంది, కానీ ఇవన్నీ చేస్తూ ఉంటే వాళ్ళ బాడీలో చాలా బ్యాడ్ హార్మోన్స్ రిలీజ్ అయిపోయేసి వాళ్ళు పోతారనమాట తొందరగా. వాళ్ళ మొహంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రింకిల్స్ తొందరగా వస్తాయి, పిగ్మెంటేషన్ తొందరగా వస్తుంది, అండర్ ఐ డార్క్ సర్కిల్స్ వస్తాయి ఇలా. సో ఎప్పుడు మనం మన మైండ్ని ఫ్రెష్గా ఉంచుకుందామా. హస్బెండ్ ఒక మాట అన్నాడు, లేదా భార్య ఒక మాట అనింది, లేదా పిల్లలు ఒక మాట అన్నారు, బాధపడండి, నేనేం బాధపడొద్దని చెప్పను. హర్ట్ అవుతాం, ఎవరమైనా మనుషులం కాబట్టి. వదిలేయండి. వాళ్ళు ఏదన్నా కచ్చ కొద్దీ అనుండకపోవచ్చు కదా, ఏదో కోపంలో అనుండి ఉంటారు.
కానీ ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తాను, కొంతమంది పని కట్టుకొని మాట్లాడుతూ ఉంటారు, సాధించాలి వీళ్ళని ఏడిపించాలి అని. అలాంటి వాళ్ళతో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. అది కొడుకైనా, కూతురైనా, హస్బెండ్ అయినా, అత్తగారైనా, అమ్మైనా మాటకు మాట వాయించవచ్చు. కానీ కొంతమంది పాపం ఏదో బ్యాడ్ మూడ్లో ఉండి గబుక్కున ఒక మాట అనేసారు, వదిలేయచ్చు మా దాన్ని, పట్టుకొని పీకాల్సిన అవసరం లేదు. రోజుల తరబడి అలిగి ఏడ్చి నువ్వు ఇలా అన్నావని దాన్ని కొంతమంది 10 సంవత్సరాలు కూడా అంటూనే ఉంటారు, దాన్ని రిపీట్ చేస్తూనే ఉంటారు. మర్చిపోదాం అనుకున్నా కానీ మర్చిపోనివ్వరు అనమాట. ఇలాంటివి ఉండకూడదమ్మా. మనకు మెచ్యూరిటీ రావడము అంటే ఏంటిమ్మా, కొంచెం బ్రాడ్ థింకింగ్ ఉండాలి, బ్రాడ్ మైండ్తో ఆలోచించాలి, కొన్నిటిని క్షమించేయగలగాలి కదా. ఇలా ఉంటే కదా మనం కొంచెం వ్యక్తిత్వం ఉంది, వీళ్ళకి మెచ్యూరిటీ ఉంది అని అనిపించుకుంటాము. లేదు అంటే చిన్నపిల్లలతో పోల్చను. ఎందుకంటే వాళ్ళు ఈరోజు ఇప్పుడు కొట్టుకున్నారు అంటే 10 minutes తర్వాత మళ్ళీ బాగుంటారు. మనం అలా కాదు కదా, 10 years వరకు కూడా అలానే పెట్టుకొని ఉంటాం దాన్ని. సో ఆలోచించండి. ఏముందిలే అనుకుంటే బంధుత్వాలు, బాంధవ్యాలు పెరుగుతాయి, మన వాళ్ళతో బాగా ఉండొచ్చు. గింజుకున్నాము అంటే అది 10 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు, తరతరాలు కూడా పట్టుకొని పీకుతానే ఉండొచ్చు దాన్ని. అంటే తరతరాలు మాట్లాడుకోకుండా కూడా ఉండొచ్చు. అవసరమా? సో మంచి అనిపించుకోవాలని ట్రై చేయాల్సిన అవసరం లేదు, కానీ మంచితనంతో ఆలోచించవచ్చుమ్మా. క్షమించేయచ్చు చాలామందిని. క్షమించరాని తప్పులుంటే క్షమించొద్దు, కానీ క్షమించేయండి. ప్లస్ చెత్తనంతా బుర్రలోకి చేర్చుకోకండి. ఈరోజు ఒకటి అనుకుంటే రేపటికి అది తీసేయండి, మా మైండ్లో నుంచి తీసేసి ఫ్రెష్గా ఉండండి. కళకళలాడుతూ ఉంటారు మీరు. మిమ్మల్ని చూస్తేనే ఆ ఆరా తెలుస్తూ ఉంటుంది, మీ ఆరా అసలు అబ్బాయి ఈవిడ చాలా ఫ్రెష్గా ఉన్నారు అనేసి అనమాట. కాబట్టి ట్రై చేద్దామా, ఇలా చేయడంలో తప్పేముంది, అందరం బాగుంటాం కదా, చాలా ఫ్రెండ్లీగా ఉందాము. ఓకే, బాయ్.